ఆశ్చర్యమైన మీ కృపను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, మీరు మా మధ్య చూస్తూ ఉండగా మా హృదయములలోని చెడుతనం పోవునట్లుగా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా హృదయపు కిటికీలు తెరచి ప్రభువా మా అంతరంగంలోని ప్రతి రహస్యమును వెలికి తీసుకుని వచ్చి మీ సన్నిధి కాంతిలో ఉంచి దాని దోషమును పోగొట్టుమని, మా ప్రార్థన ఆలకించుమని, పరిపూర్ణతలోనికి మేమందరము సాగునట్లుగా మమ్మను నడిపించుమని, నీ వాక్కును పంపుమని, మేము కన్నులెత్తి చూడగా క్రీస్తు తప్ప మరి ఎవరునూ మా మధ్య కనబడకుండానట్లు మీ సన్నిధిని మాకు అనుగ్రహించుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మొదటి భాగం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. గమనించండి, క్రైస్తవ జీవితం ప్రతిదినము నూతనపరచబడే జీవితం. ఏ క్రైస్తవునిలోనైతే నూతనపరచబడడం ఉండదో అట్టి క్రైస్తవుని వలన దేవునికి ఏ విధమైన సంతోషము ఉండదు. ఈ క్రైస్తవునికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు, మీరేదైనా బాగా వెల చెల్లించి ఒక మొక్కను కొన్నారనుకుందాం. చాలా విలువైన మొక్క. ఎంత వెల చెల్లించారంటే మీ ఆస్తి అంతా లేక మీకున్నదంతా చెల్లించి కొన్నారు. మీ దగ్గర ఉన్నదంతా చెల్లించి ఒక మొక్క కొంటే ఆ మొక్క మీరు కొన్న దినాన ఎంత ఉందో ఆ తరువాత సంవత్సరానికి కూడా అది అంతే ఉంటే, ఒక్క క్రొత్త ఆకు కూడా దానికి రాకుంటే మీకేమనిపిస్తుంది? సంతోషమా? చాలా వెలబెట్టి కొన్నాను ఈ మొక్క అని చెప్పని దాని గురించి సంతోషపడతారా? మొక్కలో ఉండే ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఆకు పండిపోయి రాలిపోతుంది. క్రొత్త ఆకులు కనుక రాలేదనుకోండి, చివరికి ఏమైపోతుంది? మీరు చూడండి, ఏ మొక్కకు కూడా, సజీవమైన ఏ మొక్కకు కూడా ఒక సంవత్సర కాలంలో సంవత్సరపు ఆరంభ దినాన ఉండిన ఆకు సంవత్సరాంతమున ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక మొక్క కొన్నారు. ఆ మొక్క
సంవత్సరం పాటున కొత్తగా చిగురు పెట్టకుండా అలాగే ఉన్నది. దానికి బదులుగా ఇంకా ఉన్న ఆకులన్నీ ఊడిపోతున్నాయి, ఎండిపోయి రాలిపోతున్నాయి. మీకు సంతోషమా? నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను నాకున్నదంతా చెల్లించి ఆ మొక్కను కొన్నాను, అది ఆకులు లేకపోయినా అట్లా పడుంటే చాలు అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. మనము మన దేవుణ్ణి అలాగా సంతోషించమంటున్నాం. నేనేమి చిగురించను, నేనేమి నూతనపరచబడను, ఇంకా నాకున్నదంతా కూడా, నాకున్న ఆత్మీయ వరాలు, నాకున్నటువంటి కృపలన్నీ పోగొట్టుకుంటాను, ఎండిపోయిన మ్రానునైపోతాను. కానీ నా కొరకై నీకున్నదంతా చెల్లించావు గనుక నువ్వు సంతోషించు అని చెప్తున్నాం దేవునితోటి. ఎంతవరకు సమంజసం క్రైస్తవుడా? నూతనపరచబడలేనటువంటి జీవితం నీలో ఉంటే అది నీకు ప్రయోజనము కాదు, దేవునికి అసలే పనికిరావు. కాబట్టి క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏంటి అంటే నూతన పరచబడుట. పౌలు భక్తుడు అంటాడు, మా బాహ్య పురుషుడు దినము ఏమవుతున్నాడు చెప్పండి? మా బాహ్య పురుషుడు దినము కృషించిపోతున్నాడు, కానీ మా ఆంతర్య పురుషుడు సంవత్సరానికి ఒక్కసారి చిగురు పెడుతున్నాడు అన్నాడా? దినదినం నూతనపరచబడుతున్నాడు. దినదినం క్రొత్తదనం ఆయనలో కనబడుతుందట క్రైస్తవ జీవితంలో. ఏంది కృపమ్మా? ఏం క్రొత్తదనం కనపడింది నీకు ఇప్పుడు? దేవుని సన్నిధిలో మన వలన దేవునికి సంతోషం, సమాధానం కలగాలి. ఎప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్లు చూసుకోనము అని పదే చెప్పాల్సినటువంటి స్థితిలో ఇక్కడ దైవజనులు ఉండకూడదు. చూద్దాం, మనం వాక్య భాగంలో చివరికి వెళ్ళినప్పుడు అది నేను అడుగుతాను, అది మీకు అప్లై అవుతుందో కాదో నాకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, అల్లరిగా ఉండినటువంటి వారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సరే, క్రైస్తవుడు దినదినము నూతనపరచబడాలి. నూతనపరచబడుట ద్వారా రూపాంతరము పొందుడి. మనం చాలా మార్లు విన్నాం దేవుని వాక్యాన్ని. మనము ముసుగు లేని ముఖముతో అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమకు ఆయన పోలికలోనికి మార్చబడుచు ఉన్నాము అన్నాడు. మార్చబడ్డాం, మార్చబడబోతున్నాం అని అన్నాడా? ఏమన్నాడు? మార్చబడుచున్నాము అన్నాడు. అంటే అర్థమైంది, అన్నం వండాను, అన్నం వండుతాను, ఈ రెండింటి మధ్యలో అన్నం వండుతున్నాను. అన్నం వండుతున్నాను అంటే అర్థమైంది, ప్రస్తుతం అది జరుగుతూ ఉంది. మనము మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఉన్నామంటే ఏం జరుగుతుంది?
ప్రతి దినం మనలో ఆయన పోలిక కొంచెం కొంచెం వస్తూ ఉంది. వాస్తవమేనా అది? నేను అసలు ఈ దినాన ఆ ప్రసంగానికి ముందు ఒక పాట పాడిద్దాం అనుకున్నాను. నాకు రాదు, ఇస్రాయల్ అన్నకోవచ్చు, లేకపోతే రెబకాకాయకోవచ్చు. రెబకాకాయకేమో ఒక పాట పాడేటప్పుడు గొంతు పోయింది. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఈ గత వారం అంతా కూడా నా చెవిలో ఒక మాట ప్రతిధ్వనిస్తూ ఉంది. ఎందుకు ప్రభువా ఇది నాలో బర్డన్గా పెట్టావు, ఎందుకు ఇది భారంగా పెట్టావు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం ఈ దినం మనం వినబోతున్నటువంటి వర్తమానం. క్రైస్తవుడు నూతనపరచబడడం అంటే ఏంటి? ఎస్, నేను మార్చబడాలి, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. ప్రతిదినము నేను ఆయన మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు అందరూ చక్కగా ఆదివారం రెడీ అయ్యి తలదూకొని తలంటుకొని చక్కగా పౌడర్ అద్దుకొని వచ్చారు. ఈ 3 పనులు చేసిన మీరు అద్దం ముందు నిలబడకుండా ఊహించుకుంటూ తలదూకుంటూ పౌడర్ రాసుకుంటూ వచ్చారా అనేది నేను అడుగుతున్నాను. ఎక్కడ నిలబడ్డారు? ఇప్పుడు అద్దం. సరే, అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోయింది. తర్వాత వారం ఈ అద్దం పగిలిపోయింది, సరే మంచి అద్దం కొనుక్కుందాం అని చెప్పని మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అద్దం తర్వాత ఇంకొకటి మనం తిరిగి చూస్తూ ఉన్నాం. ఇది బాగా కనపడడం లేదు, ఇది బాగా కనపడడం లేదు. ఏం చూస్తారు మీరు అక్కడ? మార్చేటప్పుడు, అద్దం మార్చేటప్పుడు ఒక అద్దం ఇచ్చాడు షాపోడు, ఇది కాదు ఇంకొక అద్దమి అని అడిగారు. అదే సైజు. ఎందుకు ఏం చూస్తారు మీరు? ఈ అద్దం చూస్తే దీంట్లో కొంచెం ముక్కు పొడవుగా కనపడింది, ఈ అద్దంలో చూస్తే బొగ్గలు కొంచెం లోపలకు కనపడ్డాయి. అంతేనా? అంటే అద్దంలో ఏదో లోపం ఉన్నది. అది చక్కగా నా ముఖాన్ని ప్రతిబింబించకుండా వక్రీకరిస్తుంది. అంతేనా? ఏదో కొంచెం లోపంతో చూపిస్తుంది. అందుకనే ఏం చేస్తున్నాను, ఈ అద్దం బాలే అని పక్కన పడేస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు మహిమను అద్దము వలె నీవు ప్రతిఫలింప చేయడం అంటే ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ బి సీన్ ఆన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద ఖచ్చితంగా క్రీస్తు యేసు యొక్క ముఖ ప్రతిబింబం కనపడాలి. అది అద్దము వలె ప్రతిఫలింప చేయడం అంటే. అయితే సమస్య ఏంటంటే, ఈ అద్దంలో చూస్తున్నప్పుడు అన్యునికి క్రీస్తు యేసు ముఖం ముక్కు పొడవుగా, మూతి వంకరగా, బొగ్గలు లొట్టలు పోయినట్టు కనబడుతున్నాయి. అర్థమవుతుందా నేను చెప్తున్నటువంటి ఆత్మీయ భాష? అప్పుడు నువ్వు సరైన అద్దానివా అని నేను అడుగుతున్నాను. మరి దేవుడు ఏం చేయాలి? నువ్వు మార్కెట్కి పోయి అద్దం సరిగా కనపడినప్పుడు నువ్వు మార్చేసినట్లు దేవుడు కూడా ఏం చేయాలి? నిన్ను మార్చేయాలి. కానీ ఎంత కృపామయుడు, ఎంత కరుణామయుడు! నీలో నూతనపరచబడడం లేదు, ఎదగడం అంతకన్నా లేదు, దేవుని స్వభావం కొరకు నీలో తపన లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, కానీ మార్చట్లేదే. అందుకు ప్రతిగా నీకు ఆయన ఎక్కువ కృపనిస్తా ఉన్నాడు, ఎక్కువ దయనిస్తా ఉన్నాడు, ఎక్కువగా జాలి పడుతూ ఉన్నాడు. ఇకనైనా కళ్ళు తెరుస్తావా? ఇకనైనా కన్ను తెరుస్తావా? నూతనపరచబడడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం.
నీవు ఎదగకపోతే క్రైస్తవ్యంలో నువ్వు క్రైస్తవ మరుగుజ్జుగా మిగిలిపోతావు. క్రైస్తవ మరుగుజ్జులు తయారైపోతా ఉన్నారు ఈ దినాలలో సంఘాల్లో. నో ప్రాపగేషన్ టువర్డ్స్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు స్వభావంలోనికి ఎదగడం అనేది క్రైస్తవునిలో కనబడడం లేదు. లోక భాషలో చెప్పాలి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎందుకు నూతనపరచబడడం లేదు? కారణాలు చూద్దాం. నూతనపరచబడడం అంటే ఏంటో చూద్దాం. చివర్లో మనం కొన్ని ప్రశ్నలు దేవుని దగ్గర నుంచి ఎదుర్కొందాం. వాటికి ఆన్సర్స్, సమాధానాలు మీ హృదయాల్లో మీరే దేవునికి చెప్పుకోవాలి. నూతనపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీ మనస్సు మారడం వలన నూతనపరచబడాలంటున్నాడు. ఇప్పుడు నూతనపరచబడడం అనేది దినదినము జరిగేటటువంటి ప్రక్రియ అనేది చూసాం, అవునా? అది ఏ పని ద్వారా మనలో ఆరంభం అవుతుంది అంటున్నాడు ఇక్కడ? మనస్సు మారడం వలన అంటున్నాడు. అంటే మనస్సు దినదినం ఏమవ్వాలి? మార్చబడుతూ ఉండాలి. దేనిలోనికి మార్చబడుతూ ఉండాలి? దేవుని స్వభావంలోనికి మార్చబడుతూ ఉండాలి. అలాగా మార్చబడుతూ ఆయన పోలికలోనికి మనం మారిపోతాం. ఇది క్రైస్తవ లక్షణం. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు, మీరు నూతనపరచబడాలి, మీ మనస్సు మారాలి. ఎలాగా అంటే ఆ పై వచనంలో అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనటువంటి శరీరంగా మీరు మారిపోవాలట. ఎలాగా? సరే, నేను మారతాను. ఈరోజు నేను ఒక పెగ్గే వేసుకున్నాను, రేపు ఇంకొక 2 పెగ్గులు వేసుకుంటాను, అంతేనా? అది మారడం అంటారా? కాదు. దేనిలోనికి మార్చబడమని అంటుంది బైబిల్ గ్రంథం? పరిశుద్ధతలోనికి మార్చబడాలి. ఇంకా నీ శరీరం అట దేవునికి అనుకూలంగా మారిపోవాలట. ఆ లక్షణంలోనికి మార్చబడాలి. ఇది క్రైస్తవుని జీవితంలో ఉండాలని దేవుడు ఎక్కువగా వాంఛిస్తున్నటువంటి లక్షణం. క్షమించరా, నిన్ను బాధపెట్టాలని కాదు, సందర్భాన్ని కొంచెం అందరికీ అర్థమవడం కొరకు వినియోగించుకున్నాను. చూడండి, దేవుడు మనలో ఇటువంటి స్వభావం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని వేసేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, మీరు ఏ విషయంలో ఎదిగారు? నాకు తెలిసి మీరందరూ కూడా నాకంటే పెద్ద సీనియర్ విశ్వాసులని నేను నమ్ముతున్నాను. మీరందరూ చాలా సీనియర్స్ నాకంటే. మీరు మారు మనస్సు పొందిన దినం నుండి ఈ దినానికి ఇందాక చెప్పినటువంటి 2 లక్షణాలు ఏంటది? పరిశుద్ధత, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మీరు మార్చబడడంలో ఎంత ఎదిగారు? ఈ 2 కాకుండా వేరే విషయాల్లో ఎదిగారా? లేక ఏ విషయంలో ఎదిగారు? ఏ విషయంలో దిగజారారు? ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరేమి నాకు ఆన్సర్ చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు, కానీ పరిశుద్ధాత్మనికే మీరు సమాధానం చెప్పుకోండి. కాబట్టి మనము దేవుని స్వభావంలోనికి ఎదగడం, నూతనపరచబడడం అంటే
పరిశుద్ధపరచబడడం, దేవునికి అనుకూలంగా మనం మారిపోవడం, ఇదంతా కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక లక్షణం మనలో ఉండాలి. ఆ లక్షణం ఏంటి అనేది ఒకసారి చూడడానికి ముందు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాను. గత వారం నేను నా సహోదరితోనూ అలాగే నా భార్యతోనూ నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది, సంభాషించడం జరిగింది. రెండు సందర్భాల్లో కూడా ఎందుకు జనులు దేవుని కొరకు నిలవబడలేకపోతా ఉన్నారు, ఎందుకు ప్రజలలో అసూయ, ద్వేషము, ముఖం చిన్నబుచ్చుకోవడం, కలహము, నిష్కారణమైన కోపము ఎందుకు ఉంటున్నాయి, నొచ్చుకోవడం ఎందుకు ఉంటుంది అని మేము సంభాషించుకుంటూ, ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అంటే నీకేమో కానీ నాకైతే మాత్రం కొంచెం బాధేస్తుంది, ఎంతైనా మానవ పుట్టుక కదా, మనుషులం కదా అన్నప్పుడు నేను అన్నాను, నువ్వు మనిషిగా చచ్చిపోయినావు కదా, ఆత్మలో ఆయన నిన్ను తిరిగి లేపాడు కదా, జీవింప చేశాడు కదా, మరి ఎందుకు మరలా నొచ్చుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? మానవుని మొట్టమొదటగా శాపగ్రస్తునిగా చేసిన పాపం ఏంటి? ఆదాము చేసిన అతిక్రమం కాదు. ఆదాము చేసినటువంటి పాపం కాదు మనిషిని శాపగ్రస్తుని చేసింది. ఆదాము చేసినటువంటి పాపం వల్ల భూమి శపింపబడింది, మానవుడు కాదు. కానీ కయీను చేసినటువంటి పాపం కయీనుని శాపగ్రస్తుని చేసింది. మానవుని మొట్టమొదటిగా శాపగ్రస్తునిగా మార్చినటువంటి పాపం ఏంటి అంటే తన సహోదరుని విషయమై ముఖము చిన్న బుచ్చుకోవడం. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ముఖం చిన్న బుచ్చుకునేటటువంటి స్వభావం క్రైస్తవంలో ఎందుకు ఉంటుంది? వెంటనే హృదయంలో నొచ్చుకునేటటువంటి స్వభావం క్రైస్తవంలో ఎందుకు ఉంటుంది? లేక అది అసూయగా ఎందుకు మారిపోతుంది? చివరికి ద్వేషంగా ఎందుకు మారిపోతుంది? యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో రెండు పాపాలు మనిషిని నరకానికి ఈడుస్తాయి అన్నాడు. రెండు పాపాలు ఆయన హైలైట్ చేశాడు. ఏంటో తెలుసా? మొదటిది వ్యభిచారము, రెండవది ద్వేషము లేక కోపం. ఈ రెండు పాపాలు మనిషిని పాతాళానికి ఈడ్చివేస్తాయి, నరకానికి ఈడ్చివేస్తాయి. ఎందుకంత ప్రధానమైనటువంటి పాపంగా కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను ముఖం చిన్నపుచ్చుకోవడంలోనూ హృదయంలో నొచ్చుకోవడంలోనూ గమనించలేకపోతున్నాడు క్రైస్తవుడు. నేను అన్నాను, వీటన్నింటి నుండి దేవుడు నన్ను విడిపించాడు. అసలు దేవుడే చూసుకుంటాడులే, అంతేలే, మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు. అక్కడ దాకా ఎందుకు? క్షమించమన్నాడు కదా నీ దేవుడు, క్షమించేందుకు వదిలేయలేవు. మళ్ళీ దేవుడే చూసుకుంటాడని తోక తగిలేయడం ఎందుకు? దేవుడే చూసుకుంటాడంటే అర్థం ఏంటి? ఆయనకు తీర్పు తీర్చమని నువ్వు అడుగుతున్నావు కదా, అంతేనా కాదా? ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టే కదా. దేవుని ఆజ్ఞలు పాటించడానికా, దేవునికి సలహా ఇవ్వడానికా నువ్వు ఉన్నది? కుమ్మరివాడిని నీవేమి చేయుచున్నావని
చేయబడుతున్న కుండ అడుగా తగునా? అడుగుద్దా కుండ కుమ్మరివాణ్ణి, ఏం చేస్తున్నావు నువ్వు? నా మూతెందుకు వంకరగా పెడుతున్నావు? నా పొట్టెందుకు ఉబ్బిస్తున్నావు? అడగగలుగుతుందా కుండ కుమ్మరివాణిని? కానీ క్రైస్తవులు అలాగా తయారైపోతున్నారు. దేవునికి సలహాలు ఇచ్చేవారు, దేవునికి ప్రశ్నించేవారుగా మారిపోతూ ఉన్నారు. యథాతథంగా ఆయన ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్టు లోబడలేకపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు వీటన్నింటి నుండి నన్ను విడిపించాడు అంటే ఎంత సున్నితంగా ఎదిగావు నువ్వు, దేవుడు నిన్ను ఇప్పుడు ఎలాగ మార్చుకున్నాడు. ఈ విషయం మీద ధ్యానిస్తుంటే ప్రభువా నేను ఎలాగ తప్పింపబడ్డాను వీటన్నింటి నుండి. మనసులో మనం నొచ్చుకోవడం, లేక విద్వేషాలను పెంచుకోవడం, ద్వేషం, అసూయ, ఓ నన్ను ఎవరో ఒక మాట అనేసేసారు అని హృదయంలో బాధపడ్డం, వీటన్నింటి నుండి నేను ఎలాగ తప్పింపబడ్డాను అని ఆత్మలో దేవునితో సంభాషిస్తూ ఉంటే దేవుడు ఈ మాటను నా హృదయంలో ఉంచాడు. చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. ఏంటి కారణం? చేదైన వేరు ఏది కూడా నాలోనికి రాకుండా అడ్డగించింది ఆయన కృప. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అనేక మంది ఈ భయంకరమైనటువంటి ద్వేషంలో, కోపములో, అసూయలో, చిన్నబుచ్చుకోవడంలో, హృదయంలో నొచ్చుకోవడంలో నశించిపోతూ ఉన్నారంటే ఏం పోగొట్టుకుంటున్నారు? వారు ఏం పొందుకోలేకపోతున్నారు? కృప పొందుకోలేకపోతున్నారు. కృప పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. 15 మీలో, సరే ఈ వాక్యాన్ని ఇలాగా చదువుకుందామా? మీలో అన్న దగ్గర మనలో అని పెట్టుకుందాం. ఇప్పుడు సహోదరుడు చదువుతాడు, మనందరం కలిసి చెప్దాం, సరేనా? మనలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన మనము అపవిత్రులైపోవుదుమేమో అనియు. ఏంటి ఇప్పుడు ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా అన్నాడు. ఎవనికైనా దేవుని కృప అనుగ్రహింపబడకుండా అనే మాట అనలేదు. దేవుని కృప పొందకుండా అన్నాడు. దేవుని కృప పొందుకోవడం, దేవుని కృప అనుగ్రహించబడడం, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. దేవుని కృప అనుగ్రహించబడడం అంటే అది
వ్యక్తిగతంగా దేవుడు నీ కొరకు ఇవ్వడం, దేవుడు నీకు కృప అనుగ్రహించాడు అంటే, దేవుని కృప పొందుకోవడం అంటే, ఇప్పుడు ధారాళంగా తేనె ఆ చెట్టు నుండి అలాగా ప్రవహిస్తుంది అనుకుందాం. ఎందుకంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి కదా దేవుడు తీసుకెళ్తా అన్నది. ఇక్కడ పాలు తేనె ప్రవహిస్తాయి. సరే, తేనె ఎలాగా ధారాళంగా పడుతూ ఉంది. ఆ తేనె పొందుకునేది ఎవరు? ఎవరైతే అక్కడికి వెళ్ళి దాన్ని కలెక్ట్ చేసుకుంటారో, తీసుకుంటారో, వీళ్ళే వెళ్ళి తీసుకుంటారో వాళ్ళు పొందుకుంటారు. అలా కాకుండా ఆడ తేనె గారుతుందిగా, నా దగ్గరకు వస్తుందిలే, నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నాకు వస్తుందా? రాదు. ఇప్పుడు దేవుని కృప కూడా అలాగా ఆయన సింహాసనం నుండి ప్రవహిస్తూ ఉన్నది. కానీ కొందరే పొందుకుంటున్నారు, కొందరు పొందుకోవడం లేదు. కొందరు పొందుకుంటున్నారు, కొందరు పొందుకోలేకపోతున్నారు. అర్థమైందా ఎవరు పొందుకోవడం లేదో? ఇప్పుడు ఎవరైతే ప్రయత్నము కూడా చేయడం లేదు దేవుని కృప కొరకు, ఆ కృప నేను సంపాదించుకోవాలి అన్న ప్రయాస లేదు, అటివారు దేవుని కృపను పొందుకోలేరు. అలాగా పొందుకోకుండా తప్పిపోతారేమో అని, దానికి కారణం ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే చేదైన వేరు, చేదైన వేరు. చేదు, హృదయంలో చేదున్నదా? ఏంటి చేదు అంటే? నీ సహోదరుల మీద నువ్వు పెట్టుకునేటటువంటి వ్యసనం, అసూయ, ద్వేషం, నిష్కారణమైన కోపం, లేక నీ మీద నీకుండినటువంటి అహంభావం, గర్వం, వీటన్నింటిని కలిపి బైబిల్ ఒక ప్రత్యేకమైన మాటగా మార్చింది. ఏంటో తెలుసా? మత్సరము అని మార్చాడు. మత్సరం యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దని అక్కడ మత్సరం అన్న దగ్గర ఫుట్ నోట్ వేసాడు. చూడయ్యా, సహింపనలవి కాని అనే దగ్గర ఫుట్ నోట్ వేసి ఆ సహింపనలవి కాని మత్సరం అంటే ఏంటో చెప్తున్నాడు కింద. చేదైనా అన్నాడు. కాబట్టి చేదైన వేరేదైనా మిమ్మల్ని కలవరపరుస్తుంది అంటే అర్థం ఏంటి? సుమతక్క చెప్పు ఆన్సర్, తర్వాత బ్యోలా చెప్తుంది ఆన్సర్. ఏంది చేదంటే ఏంటి? మీకు నేను నిస్సిగ్గుగా చెప్తున్నాను, వాక్యం వినాలని లేకపోతే సంతోషంగా ధైర్యంగా లేచి బయటికి వెళ్ళిపోయి అక్కడ సంభాషించుకోండి, మందిరం బయటనే నవ్వుకోండి, నేనేమీ బాధపడను. నాకెప్పుడు బాధ కలుగుతుందంటే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని ముఖాన్ని చూసి నవ్వుతున్నారే మీరు, అక్కడ బాధ కలుగుతుంది. నేను ఒకటే అంటాను, మనము ఎప్పుడైతే ఇద్దరముగా ముగ్గురముగా కూడుకున్నామో అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు.
ఆయన ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెళకువగా ఉండాలి, ఎంత భయముతో ఉండాలి, ఎంత వణకుతో ఉండాలి, ఎంత శ్రద్ధతో ఉండాలి. మీకు మరలా 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 అక్కడికి వచ్చి చెప్పాలంటే నాకైతే బోరు కొడుతుంది నిజంగా. ఆసక్తి మనలో ఉంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆసక్తి లేదనుకోండి, ఉదాహరణకి మన సహోదరుడు యాకోబు నిన్నటిదాకా కొన్ని పిల్లి పిల్లల్ని పెంచాడు. వాటికి పాలు ఇస్తుంటే ఒక పిల్లి పిల్లేమో పాలు చక్కగా తాగుతుంది, ఒకటేమో అసలు తాగట్లా. తాగని దానికి ఎంత దాపిస్తాడు? అది తాగలిగినంత వరకు ఏదో 2 చుక్కలు దానికి ఇంజెక్ట్ చేసి వదిలేస్తాడు. తాగేదానికి చక్కగా ఎంతైనా తాపాలనిపిస్తుంది. మనము కూడా అలాగే దేవుని సన్నిధిలో మనలో ఆసక్తి లేనప్పుడు దేవుడు నీకు నాకు ఏమి ఇవ్వడు. ఆయన చేతులు ఖాళీగా కనపడతాయి తెలుసా? ఇవ్వడానికి ఏమీ లేదు అని అర్థం, తీసుకోవడానికి నీ అర్హుడవు కాదని అర్థం. సమృద్ధి అయినటువంటి చేతులు ఎండిపోయిన చేతుల్లాగా కనబడతాయి దేవుని చేతులు, నీలో ఆసక్తి లేకపోతే. అందుకే ఆసక్తి కలిగి ఉన్నాం మనం. ఇంతకీ చేదైన వేరంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ పాప స్వభావం అంతా ఒక పదంగా దేవుడు సమకూర్చాడు. ఏంటది? సహింపనలవి కాని మత్సరము అన్నాడు. ఇప్పుడు మత్సరము అనగానే మీకు టక్కున గుర్తొచ్చే వాక్యం ఒకటి చెప్పండి. చెప్పండి. మత్సరము ఎముకలకు, అందరికీ వచ్చి ఈ వాక్యం కదా. మత్సరము ఎముకలకు కుళ్ళు, సామెతల గ్రంథంలో ఉంటుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అయితే నీకేంది నష్టం? మీకు విషయం తెలుసా? నీలో నీవు దినదినము ఎదుగుచున్నావు, లేక బలపరచబడుతున్నావు, దృఢపరచబడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు తెలియకుండా నీ లోపల ఎముక మజ్జ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మీకు మంచి గట్టి ముక్క ఒకటి ఇచ్చి కొడితే లోపల రెడ్గా స్పాంజ్ లాగా కనబడుతుంది. అంటే అంత స్పాంజ్ లాగా, అంటే రంధ్రాలుగా కనపడుతుంది. అదే స్పాంజ్ లాగా ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. అది అక్కడ రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అవి గనక పని చేయడం మానినా, లేక అవి కుళ్ళిపోయినా, ఈ రక్త కణాల యొక్క ఆయుష్కాలం ఎంతో తెలుసా? 3 నెలలు. 3 నెలల తర్వాత నువ్వేమైపోతావు? నీకు ఆక్సిజన్ తీసుకెళ్ళాలంటే ఈ రక్త కణాలే. నువ్వు గాలి పీల్చుకున్నావు, ఆ గాలిలో ఉండినటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో చేరి ఈ రక్తం అన్ని శరీర భాగాలకు వెళ్ళినప్పుడే నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతావు. ఒక గట్టి దారం తీసుకొని ఈ వేలుకి రక్త ప్రసరణ జరగకుండా ఆపేసేయండి, గట్టిగా చుట్టేసేసి ఏమైపోద్ది? ఇది ముద్దుబారిపోద్ది, నల్లగా అయిపోద్ది. అలా కొద్ది రోజులు పోతే దీన్ని కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? అక్కడికి నూతనమైన రక్తం రావడం లేదు, ఆక్సిజన్తో నింపబడినటువంటి రక్తం అక్కడికి రావడం లేదు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు నూతన పరచబడకుండా నిన్ను కుళ్ళిపోజేసేది ఏంటి? మత్సరము. ఇప్పుడు క్రైస్తవుడు నూతన పరచబడడం లేదు అంటే ఏమేమున్నాయి క్రైస్తవంలో? చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే మత్సరము, అది ఇందాక మనం చెప్పుకున్నాం. అసూయ, ద్వేషము,
గర్వము, అహము, నొచ్చుకోవడం, చిన్నబుచ్చుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, మీలో ఈ లక్షణాలు కొంచెం కొంచెంగానైనా తగ్గుతూ వస్తున్నాయా లేక అలాగే ఉన్నాయా? ఎవరైనా ఒక మాట అంటే నన్ను ఏమీ అనలేదు, నేను క్షమిస్తున్నాను, నా దేవుడు క్షమించమన్నాడు, అంతే, అంతవరకు. దేవుడు చూసుకుంటాడనేది నాకు అనవసరం. ఆయన చూసుకున్నా చూసుకోకపోయినా నాకు అనవసరం. అది ఆయన నాకు ఒకటే చెప్పాడు, నన్ను క్షమించమన్నాడు, క్షమించాను అని క్షమించేసే స్వభావం నీలో వృద్ధి పొందిందా? నూతనపరచబడడం అంటే అదే. దినదినము నీవు క్రీస్తు స్వభావంలోనికి ఎదగడం అంటే అదే. నీలో ఉండినటువంటి ఆ పాత అసూయ, ద్వేషము, కోపము, కలహము, మత్సరము, చిన్నబుచ్చుకోవడం, నొచ్చుకోవడం, గర్వం, అహం, ఇవన్నీ ఏమవుతాయి? తగ్గిపోతూ నీలో ఒక దినాన అవి శూన్యమవుతాయి. అప్పుడు నువ్వు రాయి అవుతావు. రాతికి చక్కలిగిలి లేదు. నువ్వెవరు? సజీవమైన రాయివి కదా. కానీ చక్కలిగిలి అయితే ఇప్పటిదాకా ఉందిగా. అసూయ, కలహము, ద్వేషము, కోపము, అహము, గర్వము, అయ్యో నాకు గుర్తింపు ఇవ్వట్లేదే, అయ్యో నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదే, నేనంటే లెక్కలేదే. ఎందుకా చక్కలిగిల్లి? నువ్వు రాయివి కాలేకపోతా ఉన్నావు. సజీవమైన రాయివిగా నువ్వు ఎప్పుడు మారుతావు? ఆత్మీయ మందిరముగా కట్టబడాలంటే సజీవమైన రాళ్లతోనే కడతాడు ఆయన. నూతనపరచబడడం. క్రైస్తవుడా, నువ్వెప్పుడు నూతనపరచబడుతున్నావు? నూతనపరచబడడం అంటే ఇదే. నీలో ఉండినటువంటి ఆ పాత రోత స్వభావం రోజు రోజుకు తగ్గిపోతూ నీలో క్రీస్తు స్వభావం కనబడుతుంటుంది. క్షమాపణ, ప్రేమ, సమాధానము, సహనము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము కనబడుతున్నాయా? ఏవి డామినేట్ చేస్తున్నాయి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీరాన్ని? ఏవి డామినేట్ చేస్తున్నాయి? నూతనపరచబడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. ఇందాక మనం చూసాం, చేదైన వేరు ఏది నాలో మొలవకుండా అడ్డగిస్తుంది ఏంది? దేవుని కృప. అదే కదా మనం చూసింది. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. దేవుని కృప మనలో చేదైన వేరు ఏది కూడా మొలవనివ్వదు. ఇప్పుడు ఈ కృప మనలోకి రావాలి అంటే, కృప మనకు కలుగాలి అంటే, ఆ కృపను మనం పొందుకోవాలంటే మనంతట మనము, మన మంచితనము, మనకుడినటువంటి అర్హత ఏవి కూడా కృపను మనకు సంపాదించి పెట్టలేవు. ఇక్కడ అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం.
ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, కృపకు మూలమగు ఆత్మ అంటే అర్థమైంది. ఇప్పుడు కృప మనకు కలుగాలి అంటే, కృప మనము పొందుకోవాలంటే ఒకరి సహాయం మనకు కావాలి. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆయన సహాయం మనకు కావాలి. ఆయన సహాయం మనలో లేకపోతే, మనకు అనుగ్రహించబడకపోతే కృప మనము పొందుకోలేము. ఆయనే మనలను దీనులుగా మారుస్తాడు. ఆయనే మనలో గర్వాన్ని తీసేస్తాడు. మీరు గమనించండి, ఒక క్రైస్తవ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న ఏ సహజమైనటువంటి, ఏ సాధారణమైనటువంటి క్రైస్తవుడైనా ఈ విషయాన్ని గమనించగలడు. ఎవరైనా వచ్చి గబక్కన ఒక మాట అంటే, నోటిదాకా ఈ శరీరం ఒక మాటను తీసుకొస్తే అడ్డగించేవాడు ఇంకొకడు ఉంటాడు. అవునా? వదిలే, వాడిని అనడం వల్ల నీకేం వస్తుంది, క్షమించేసి. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనకు లోబడతావా, నీకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కృప దొరికితే నువ్వు దినదినం నూతనపరచబడతావు. దినదినం నూతనపరచబడతావు. నువ్వు ఎదుగుతున్నటువంటి క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవం మరుగుజ్జు కాదు. నీలో క్రీస్తు స్వభావం దినదినం 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 వచ్చేస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా ఖండానికి ఆయన వెళ్ళక ముందు ఆ ఖండం యొక్క పేరేంటో తెలుసా? చీకటి ఖండం. ఆయన వెళ్ళిన తరువాత క్రీస్తు యేసు యొక్క వెలుగును అక్కడ ఉండినటువంటి ఆఫ్రికా నివాసులు చూసిన తరువాత, ఆ తరువాత ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే, మాకు తెలుసయ్యా క్రీస్తు, ఆయన మా మధ్య ఉన్నాడు, మా మధ్య జీవించాడు అంటుంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడంట మిషనరీ. వీళ్ళకెలా తెలుసు క్రీస్తు? మీరు చూసారా? చూసాం, మా దగ్గర ఉన్నాడు ఆయన. అవునా? ఎక్కడున్నాడు చూపేయండి అంటే, రండి ఆయన సమాధి మా దగ్గరే ఉంది, చూపిస్తామని తీసుకొని వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధిని చూపించారట. ఈయనే నువ్వు చెప్తున్నటువంటి క్రీస్తు కదా అన్నాడట. ఎంతగా క్రీస్తు స్వభావాన్ని చూపించాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. అలాంటి సాక్ష్యం ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడుతుంది. క్రీస్తులోనికి ఎదగాలి, మార్చబడాలి అనే ఆసక్తి ఉంటే, ఆకలి నీలో ఉంటే, ఆత్మదేవుడు కృపకు మూలమవుతాడు. ఈ ఆత్మదేవుడు కృపకు మూలమవుతాడు. ఇంకొక మాట కూడా చూస్తాను, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి. ఏం చేయాలి? ఎక్కడుండాలి మీరు? ఆయన చేతి క్రింద, ఆయన చేతి క్రింద, ఆయన బలమైన చేతి క్రింద ఉండడం నేర్చుకో. నువ్వు ఎగిరి పడాలని నీ అహం, నీ శరీరం ఉద్రేకంతో పైకి పొంగినప్పుడు బలంగా నొక్కే ఆయన చెయ్యి నీ మీద ఉంటే నీ ఆత్మ పైకి వృద్ధి చెందుతుంది. ఆత్మలో బలపరచబడతావు. కృప మనం పొందుకోవాలి అంటే
దేవుని చెయ్యి మన మీద ఉండాలి. మనలో మత్సరం పోవాలి అంటే కృప మనలో ఉండాలి. ఆత్మదేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన బలమైన హస్తము మనలను కృప పొందుకునేటట్లు చేస్తుంది. ఇదే విషయాన్ని పాత నిబంధనలో దేవుడు ప్రవక్త ద్వారా రాయించాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. నేను ఈ వాక్యాన్ని చదివి ముగించేస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. 13వ వచనం. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. ఎప్పుడు ఇదంతా? ఆయన రెండవ మారు తన చెయ్యిని మీదెత్తాలి. నీలో ఉండిన మత్సరం పోవాలంటే, నీలో ఉండినటువంటి మత్సరం పోవాలి అంటే, నీలో ఉండినటువంటి ఆ పాప స్వభావం పోవాలి అంటే, నీలో ఉండినటువంటి ఆ చెడు స్వభావము, ఆ అహంభావము, ఆ గర్వము, ద్వేషము, అసూయ, కోపము, పగ, కయీను స్వభావం, ముఖం చిన్నబుచ్చుకునేటటువంటి స్వభావం, హృదయంలో నొచ్చుకునేటటువంటి స్వభావం, ఈ శరీర సంబంధమైన స్వభావము, ఈ మత్సర స్వభావం నీలో పోవాలి అంటే ఏం చేయాలి? ఆయన రెండవ మారు మరలా చెయ్యాలి. చెయ్యి చాపాలి మీద. ఒకసారి అణగదీయడం కాదు, 2 మార్లు. ఎప్పుడైనా ప్రార్థించావా? ఒకసారి కాదయ్యా, ఇంకోసారి నా మీద చెయ్యి, మరలా నన్ను దీనునిగా చేయి. నాలో ఉండిన గర్వం పోవాలి, నాలో ఉండిన అహం పోవాలి, నాలో ఉండిన ద్వేషం పోవాలి, నాలో ఉండిన అసూయ పోవాలి, నాలో ఉండినటువంటి పగ పోవాలి, నాలో ఉండిన అసహనం పోవాలి, ముఖం మార్చుకోవడం పోవాలి, చిన్నబుచ్చుకోవడం పోవాలి, నన్ను శాపగ్రస్తునిగా మార్చి ఆ కయ్యను స్వభావం పోవాలి. ఒక్కసారి కాదయ్యా, 2 సార్లు చెయ్యి నా మీద. బలమైన నీ చేతిని 2 మార్లు నా మీద ఉంచు. ప్రార్థించావా ఎప్పుడైనా? లేనట్లయితే ఇదిగో ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఆయన వైపు తిరిగి మొర్రపెట్టు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిని మోకరిద్దాం, దేవుని వైపు తిరుగుదాం. నన్ను వేరుపరచవా లోక స్వభావం నుండి. సంఘంగా నన్ను సమకూర్చింది, నన్ను నూతనపరచడానికి, రూపాంతర అనుభవానికి నన్ను ఉంచడానికి, మార్చడానికి. నాథా, నా మీద చేయి వేయవా. బలిష్టమైన నీ చేతి క్రింద నేను దీనునిగా ఉండడం నేర్చుకోవాలనుకుంటున్నాను. 1 మారు కాదయ్యా, 2 మార్లు నా మీద చెయ్యి. నా బ్రతుకును మార్చు, నా స్వభావాన్ని మార్చు. నా శరీర స్వభావము, నశించిపోయే శరీర స్వభావము, శాపగ్రస్తమైన స్వభావము, నన్ను మార్చవా, నన్ను విడిపించవా, నీ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చవా. మొరపెడదాం, ఆయన వైపు తిరిగి కేకలు వేద్దాం. 1 మారు కాదయ్యా, 2 మార్లు చెయ్యి, 2 మార్లు తాకు, 2 మార్లు దర్శించు,
2 మార్లు స్వస్థపరచు ప్రభు అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడదాం, కేకలు వేద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిద్దాం, ఆయన వైపు తిరిగి మొర్ర పెడదాం. నన్ను నూతనపరచవా, ఆత్మలో ఎదిగే స్వభావాన్ని నాకు ఇవ్వవా, రూపాంతరం నేను పొందుకోవాలనుకుంటున్నాను, నీ ముఖం నాలో కనబడాలని కోరుకుంటున్నాను, నీ ముఖాన్ని అద్దంలాగా స్పష్టంగా ప్రతిబింబించేవానిగా మార్చబడాలని కోరుకుంటున్నాను. నన్ను మార్చవా ఆత్మదేవా, నన్ను నడిపించవా, యేసునాథుని స్వభావాన్ని నాకు అనుగ్రహించవా, అగ్నితో నన్ను దహించవా, మండించవా అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడదాం. గట్టిగా ప్రార్థించండి. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుకొనుడి. దేవుని దృష్టికి ఉత్తమమును అనుకూలమునైనటువంటి అర్పణ అర్పించే వారిముగా మేముండాలని నాథా మీరు కోరుకుంటూ ఉన్నారు. అంతేకాదు ప్రభువా, సమ్మతించిన వారిని, ఆకలిగొనిన వారిని నీ యొద్దకు రమ్మంటూ ఉన్నావు, నూతన పరుస్తానంటూ ఉన్నావు ప్రభువా, రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తానంటున్నావు. మా గొప్ప దేవా, మేమందరము అటివారమై నీ కృప పొందుకొని నూతన పరచబడుచు దినదినం నీ పోలికలోనికి, నీ స్వభావంలోనికి మేమందరం మార్చబడినట్లుగా సహింపనలవి గాని చేదైన మత్సరమును ప్రభువా మాలో నుంచి తీసివేయండి. మా ఆత్మీయ జీవితాన్ని కుళ్ళిపోజేసేటటువంటి మత్సరము, శరీర స్వభావము, అహంభావము, గర్వము, ద్వేషము, అసూయ, కయీను స్వభావమైనటువంటి ముఖం చిన్నబుచ్చుకోవడం, హృదయంలో నొచ్చుకోవడం, వీటన్నింటి నుండి ప్రభువా మమ్మలను మీరు విడిపించండి. మేము ఆత్మలో దినదినము నూతనపరచబడినట్లుగా ప్రభువా క్రీస్తు స్వభావమైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, వీటన్నిటినీ ప్రభువా మాకు అనుగ్రహించండి. మేము నీ పోలికలోనికి మార్చబడి ప్రతిదినము ప్రభువా నిన్ను అద్దము వలె ప్రతిబింబింపజేసే వారిమిగా, నీ స్వభావాన్ని కనుబర్చే వారిమిగా, సహవాసముగా కూడేవారిమిగా, సంఘముగా చేర్చబడే వారిమిగా ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి, నడిపించండి. 2 మారులు మా మీద మీ చేతులు ఉంచండి ప్రభువా. ఒక్కసారి బలమైన చేతి క్రింద దీనునిగా ఉండడం కాదు, మరలా 2వ మారు అలాగా మమ్మను దీనులుగా మార్చండి. మా జీవిత కాలమంతా నీ బలమైన చేతి క్రింద దీనులముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. కనికరించండి, కృప అనుగ్రహించండి. కృపకు మూలమగు ఆత్మదేవుని యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మను నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.